పర్యావరణ పరిరక్షణలో భాగంగా మైత్రి మీడియా యాజమాన్యం ఏకో గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిస్తుంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను వారి కార్యాలయంలో కలిసి ఏకో గణపతి విగ్రహాలను అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా ప్రజానీకానికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సాహాల నడుమ వినాయక చవితి జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి గణపతి నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు. విజయనగరం జిల్లా ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. సో అందరూ కూడా ఈకో ఫ్రెండ్లీ మేనర్లో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మట్టి వినాయకులు మీరు ఉపయోగించండి. దాంతో మనకి పర్యావరణకి కూడా హామ్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే మీరు ఈ పండాలు పెడుతున్నారో, ఎక్కడైతే మీరు ఈ వినాయక చవితి సెలబ్రేట్ చేస్తున్నారో ప్రతి ప్లేస్కి మీరు పర్మిషన్ తీసుకోవాలి. సో దాంట్లో అన్ని ప్రికాషన్స్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేసి ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అక్కడ అన్ని చోట్ల ఇన్ఫామ్ చేసి పెట్టుకోవాలి. అక్కడ పోలీస్ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ 24/7 అక్కడ ఎవరో ఒకరు అక్కడ కాపలా ఉండేలాగా, అండ్ అదేవిధంగా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఈ ఎక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ లేకుండా కూడా అన్ని ప్రికాషన్ తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం వారు మట్టి విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో మన ఈ విజయనగరం టౌన్లోనే దాదాపు 5 ప్లేసుల్లో ఎక్కువ రద్దీ ఉన్న ప్లేసులు, మన కలెక్టరేట్ ప్లేస్లో కానివ్వండి, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ప్రాంతం కానివ్వండి, అలాగే బస్ స్టాండ్ దగ్గర కానివ్వండి, ఇలా 5 ప్లేసులు విజయనగరం టౌన్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బొబ్బిలి గజ్జిపల్లి నగరంలో కూడా స్టాళ్లు పెట్టి ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది. జిల్లాలో సుమారు 8,000 మట్టి విగ్రహాలని ప్రభుత్వం వారు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. మేమందరం ఏంటంటే జిల్లాలో ప్రజలందరూ కూడా నేను కోరినది ఏంటంటే అందరూ కూడా మట్టి విగ్రహాలను, వినాయక విగ్రహాలను మట్టి విగ్రహాలను మాత్రమే వాడండి. కాలుష్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలుష్య రహితంగా మనం ఈ పండుగను సంతోషంగా చేసుకోవాలని జిల్లా ప్రజలందరూ కూడా నేను కోరడం జరుగుతుంది.